ప్రభుత్వ పాఠశాల కళాశాలలు ఉన్న ఆ విద్యాలయ ప్రాంగణంలో పాత భవనాలను కూలగొట్టి కొత్త బిల్డింగ్లను నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా కాలేజీలను మరో చోటుకు మార్చింది. పాఠశాల విద్యార్థులను ఇంకో బడికి తరలించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఉగాది రోజున సెలవును పురస్కరించుకుని కాంట్రాక్టర్ రంగంలోకి దిగాడు. ఎవరికీ చెప్పకుండా పాఠశాల భవనాన్ని కూలగొట్టాడు. దీంతో బడికి వచ్చిన టీచర్లు, విద్యార్థులు పరిస్థితిని చూసి కంగు తిన్నారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపకుండా స్కూల్ భవనాన్ని ఎలా కూలగొడతారని తల్లిదండ్రులు, స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇక సీతాఫల్ మండి ప్రభుత్వ పాఠశాల భవన ఆవరణంలో పాఠశాలలతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. బడిలో 32 తరగతి గదులుండగా సుమారు 500 మంది చదువుకుంటున్నారు. పాత స్కూలు భవనం స్థానంలో మల్టీ మోడల్ బిల్డింగ్ ను నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. 5 అంతస్తులలో భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధులు కింద 29.75 కోట్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో జూనియర్, డిగ్రీ కాలేజీలను మరో చోటుకు మార్చారు. పాఠశాల విద్యార్థులను ఇంకో బడికి తరలించాలని చూసినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఉగాది రోజు సెలవు కావడంతో విద్యాశాఖ అధికారులకు, టీచర్లకు సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టర్ స్కూల్ భవనాన్ని కూల్చేశాడు. కాగా పద్మారావు ఆదేశాల మేరకే కాంట్రాక్టర్ ఇలా చేశాడని టీచర్లు ఆరోపించారు. ఇక తరగతి గదుల్లోని సామాగ్రి, ల్యాబ్లు, బీరువాలు, రికార్డులు ధ్వంసమయ్యాయని చెప్పారు. గురువారం స్కూలుకు వచ్చిన విద్యార్థులు, టీచర్లు రోడ్డుపైన ఎండలో కూర్చున్నారు. టాయిలెట్లకు కూడా కూల్చివేయడంతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక్క నిమిషం. చెప్పు, టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టాయిలెట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు కూలగొడుతున్నారు. ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి? ఇప్పుడైతే ఒక 4. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ? స్టూడెంట్స్ మొత్తం ఒక 500 వరకు. 500 మందికి 3 టాయిలెట్లా? 3 టాయిలెట్లు లోపల ఎక్కువనే ఉంటాయి, 10%. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే 12. చెప్పు. 3 టాయిలెట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మిగతా అని కూలగొట్టేసిరా? మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది ఏమన్నా? మస్తు ఇబ్బంది. ఓన్కి వస్తుంది దేని గురించి. అంత చిన్నపిల్లలా చేసిందండి. కనీసం గురువు ఏదైనా చేస్తే హెచ్ఎం గారికి చెప్పాలి కదా. ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా స్కూల్ కూడా కదా.